गणेश देवा श्री गणेश देवा रामा रामा అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో. శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ
पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు
ప్రభువులంతా కదలండి చూడపన్నా సెల్లు పోయింది అన్న దీనికి ఇచ్చి వచ్చింది కానీ నా సాధారణంగా ఏం మొత్తం అంతా తెలిసి ఎవరో కొంటారా ఆడ ఉంది కవరు పూలదండలు ఉన్నాయి తీసుకురా బ్లూ కవర్ లో పూలదండలు పెద్దది 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 పూలదండలు ఒకదానిలోకి పెసలు రాముల వారి కళ్యాణం అది చూసింది ఎవరు? దాసుల జనాలు చూశారు. వాళ్ళంతా కూడా చూసి అప్పుడు ఆ అమ్మాయి ఎడం చెట్టు కాస్త నెట్టేసింది, లేకపోతే ఆ జయ విజయులకు చిన్ని 3 జన్మల ఒక్కసారి జనకుడు అడిగారు, అమ్మా అంత శాపం పెట్టాది పతి విదూరయాతన్నావు కదా, చిన్నపిల్ల అనే నా భావన. ఎంతసేపు నా తండ్రికి చుట్టూ ఎంత పెద్ద పిల్ల అయినా కూడా చిన్నపిల్లగా, దాంతో అయ్యేటప్పటికల్లా ఏంది చిన్నపిల్లే కదే అన్న. ఆ మాట అనడంతో నాన్న అక్కడున్న శ్రవణాసురుడితో సహా పోటీ పడ్డాయి. నేను కైలాసాన్నే ఎత్తాను కదా, ఇది నాకేమి లెక్క అనుకున్నా. అయితే సీతమ్మ వారి యొక్క మనస్సు ఉందే, ఆ మనస్సు అది వర్చస్విన్యో వర్చసాం ఏతానాం బ్రహ్మవర్చసి, బ్రహ్మను ప్రార్థించింది. అయ్యా ఈ ధనస్సు లోపల ఆ దానిని కాస్త కిందికి వంచాలి. ఉంచితే కానీ వంచాలి అంటే కాలు పెట్టి వంచాలి. కాలు పెట్టి వంచాలి అంటే కాలు దాని మీద పెడితే శివుడి యొక్క శాపం అయిపోయాయి. దాన్ని ఎలా పెట్టాలి అన్నాడు అని దాన్ని కాస్త అగ్రాన్ని పెట్టుకున్నాడు. ఒక్కసారి కిందికి ఉంచాడు. కిందికి ఉంచి దాన్ని అల్లతాడు పీకుదాం కదా అని అనుకున్నప్పటికే పెళ్ళు ఉండాలి. గోవిందా ఉన్న వాళ్ళంతా పడిపోయారు కింద. పడిపోవడంతో సీతమ్మ వారి సినిమాలో చూపించినట్టుగా పరిగెత్తుకుంటూ రాలేదండి. ఆ సినిమాలో చూపించినట్టుగాను పరిగెత్తుకుంటూ వచ్చి రెండేసి, ఏమండి నీ మావే నువ్వు నాకు భర్తది అని చెప్పి మాట లేదు పొరపాటున కూడా. ఆమె రాబోతూ ఉంటే ఒకటే మాట చెప్పాడు, క్షాత్రయోజిత ధర్మం కాబట్టి నేను ఈ ధనస్సును ఎక్కుపెట్టాను, క్షత్రియుడిని. నా తల్లిదండ్రులకు ఇద్దరికీ నువ్వు కబురు పంపించు, ఇలా మేము పెట్టిన పోటీలలో మీ ఆయన నెగ్గాడండి, మీ యొక్క కుమారుడు నెగ్గాడు, మీ వాడికి మా పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని కబురు పెట్టి ఉన్నాడు జనకుడికి. జనకంబడే కబురు పెట్టేశాడు. ఆ కబురు పెట్టడంతో దశరథుడు మెల్లగా బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండే సమయానికంతా పరశురాముడికి తెలిసింది. పరశురాముడు ఎవరు? శివుడి యొక్క భక్తుడు. వాడికి తెలిసిపోయింది వ్యవహారం. శివచాపాన్ని కాస్త విరిచేశాడంట రాముడు అనేవాడు. దానికి మళ్ళీ పరమార్థిక కథ మళ్ళా వేరే ఉంది. నాన్న ఏమిటిగా అంటే ఆయన దగ్గర కోదండం ఉంది. కోదండం అంటే జీవించాలి, గర్వం లేకుండా జీవించాలి. ఎందుకరా అంటే బ్రాహ్మణుడే, వచ్చినవాడు బ్రాహ్మణుడు పరశురాముడు, ఇక్కడున్నది క్షత్రియుడు చిన్నవాడు. అయితే నా చాపాన్ని నువ్వు విరుస్తావురా అని చెప్పి మీదికి వచ్చాడు. అప్పటికి నమస్కారం చేసి చెప్పాడు,
అయ్యా నేను ఇంకా కళ్యాణంలో ఉన్నా, కంకణం కూడా విడిచలేదు. అయ్యా కంకణం విడిచకముందనే నువ్వు ఆయుధం పట్టుకొని వస్తున్నావు, అలా పట్టుకురాకు ఉన్నాడు. అంటే గర్వం కదా, ఎంతైనా బ్రాహ్మణుడి. రామీదికి అన్నాడు. రామీదికి అనడంతో ఏమీ మాట్లాడలే. వైష్ణవో విష్ణుం విష్ణుం జాగంతు ఒక్కసారి చూశాడు. కరుణమైన చూపు కూడా ఒక్కసారి కాఠిన్యమైన చూపులా చూశాడు. చూసి అస్త్రాన్ని ఇలా పట్టుకున్నాడు చేతిలో. అస్త్రాన్ని పట్టుకునేటప్పటికల్లాను ఆయన యొక్క బ్రహ్మ తేజస్సు ఉంది కదా, ఆ తేజస్సు గుంజేస్తుంది సర్వ. ఆ వైష్ణవ తేజస్సు అది గుంజేస్తూ ఉంటే ఇలా పట్టుకున్నాడు. ఇలా పట్టుకొని ఇప్పుడు నేను ఎక్కడ వదలమంటావు దీన్ని అన్నాడు. నా అస్త్రం ఊరికనే పోదు, పెళ్ళి మనం ఇది విరగనన్నా విరగాలి, లేకుంటే ఈ అస్త్రం పోయి ఇంకో చోట తగులుకోవాలి, తగులుకుంటే కానీ కుదరదు అన్నాడు. అనడంతో మమ తపస్విన్యాం, మా యొక్క తపస్సుకు ఊర్ధంతో పోయే వయస్సు ఉందో భాషికం బద్ధ్వా ఏతానాం సరివృజ్యతాస్తే. దాని తర్వాత గణపతి పూజతో ప్రారంభమవుతుంది. నాన్న పండు ఫలాలు, నాన్న ఒక్కలు ఎక్కడ ఉన్నాయి, నాన్న ఒక్కలు తీసుకుంటే. అయ్యా భక్తాదులకు మనవి స్వీకరించి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తితోటి వెన్నకుల గోత్రోద్భవస్య. మీ ఇద్దరి దంపతుల పేరు చెప్పండి, మీ పిల్లల పేరు మీరు చెప్పుకోండి. రామనామధేశ్య సుధావాణి నామధైవత్య ఆహా సకుటుంబస్య. ఆనందంతోనే మీరు మిగతా పిల్లల పేర్లు అందరి పేర్లు చెప్పుకున్నాను. పునగసల గోత్రోద్భవ వాళ్ళు ప్రతి వాళ్ళు అమ్మ మీ గోత్రాన్ని మీరు చెప్పుకోండి. ముందర మామయ్య వాళ్ళు ఉంటే మామయ్య వాళ్ళ పేరు ఐశ్వర్య, అభివృద్ధి, అర్థం, ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, తేజోబల సిద్ధ్యర్థం, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ అంగత్వేన ఉద్వాహాంగ భూతం తేజోబల సిద్ధ్యర్థం మమ గ్రామే నివాసీనాం వ్యక్తినః కుక్షోత్సాగర అసద్వే సప్తీకాంధరాయ ఆయాంత శ్రీకారక ఆహా దేవం. ఆ పుష్పంతో గణపతి మీద చుక్కలు మాత్రమే పడాలయ్యా, అర్థమైనా? నిమజ్జనం కాకూడదు ఆయన. మెల్లగా దేవం ఆత్మ నుంచి నెత్తింది అల్లుకోండి. నెత్తింద వెళ్ళడం అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి, అందరినీ వెళ్ళాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కొన్ని అక్షింతలు ఇదిగో కింద పడికేసుకో, ఇది తీసి అవతల పెట్టుకో నువ్వు. పూలు ఎక్కడ బంగారు తల్లి
అయ్యా మీరు కొద్దిగా రాండి అంజలి హేమముఖాయ కంఠాయ మహంగదలాయ మహంగజగన్నం బోధనాయ మహంగదాయ మహంగధరాయ ధూపో ధమ్మపుష్పదాం ధూపాగ్రాభయామి సాక్షాత్ ఆ పాపని కూర్చోండి ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహం జ్ఞానాయ స్కందానాయ స్కందాయ మధ్యే మధ్యే ధరణితో నీళ్ళు తీసుకో ధరణ తీసుకున్నా కలశంలో నీళ్ళు తీసుకోండి నాన్న పాదుకల మీద వేయండి ఓం తదహ ఓం మధ్య మధ్యాధోని ఉత్తరాభోజనమస్తవక్షణోద్ధాంతయామి అమ్మ కర్పూరం తాంబూలాన్ని తగలండయ్యా నాన్న హారతి నీళ్ళు పెట్టాలండి భక్తిహీనం గణాధిపాయ పూజితం మయాదేవ భటోధారావహనాశోచార పూజ పవిత్రేణ ఆత్మానం సహస్రాధారేణ అందరినీ చూడండి అనువర్తంతే గంగా యమునయో. ఇక్కడ స్వామివారి యొక్క గణపతి పూజతో ప్రారంభమైనటువంటి కలశం అనువర్తంతే తేజస్కరో భరియస్తాః ఇంద్రస్సునీతి సహవాపనాతు శోభస్వస్త్యావరణ సమేత్యాః నమో రాజా ప్రమున్నాథపునాథ మాఘాతవేదాభూద్యపునాథు. ఈ నక్షింతలు మగవాళ్ళు చేతిలో పట్టుకుంటారు, ఆడవాళ్ళు నీళ్ళు వదిలిపెడతారండి. మగవాళ్ళు స్వామివారి మీద పట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ రివర్స్లో జరుగుతుంది బండి. ఆయన ఒక్కసారి ప్రియంగా చూసి ఒక సంతకం పెట్టాడు అనుకోండి, గోవింద అకౌంట్ క్రాస్ అయిపోయిన దాని తర్వాత ఏం చూపిస్తాను ఆయన, ఏం చూపించట్లే వెంకటేశ్వర స్వామి అట్టంటోడు కిందికి చూపించాడు. ఎవడి కర్మ వాడికే పోద్ది, ఊరే మనకేం సంబంధం లేదు. భార్య చేతికి అప్పచెప్పి ఈశ్వరుడికి తలకాయ రుద్దేది ఇష్టం వచ్చినట్టు. మేము పోయి చూసి వస్తున్నాను నాయన, ప్రతిరోజు మాకు ఇదే గొడవ. ఆ ఈశ్వరుడి మన్మథుడు ఏమోలే పార్వతీదేవి ఆ మధ్యలో తిరుగుతుంది, ఏమోలే ఆ మీద ఒక కన్నన్న పడితే మేమే ఎందుకైనా లోక కళ్యాణం అర్థం జరుగుతుంది అని చెప్పి పెళ్లి చేద్దామని వచ్చాడు. ఆయన నా తపస్సునే వ్యతిరేకం చేస్తావురా అని చెప్పి ఒక చూపు చూశాడు. ఇంత సర్వం సంపూర్ణ ఇంపోయి ఎక్కడో పడిపోయింది. ఆయన పాదాలను అందుకొని మనం పోలేము. ఎవళ్ళనైనా సరే యతీశ్వరుడు కానీ సాటి మనిషికి నమస్కారం చెయ్యాలి అంటే కూడా దూరం నుండి చేయాలి. సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. వివాహాకార పాదాలను కడిగిన దాని తర్వాత నాన్న ఆయనకు గిరాచమ్యా నాన్న గిరాచమ్యా రెండు సార్లు వేయాలి నాన్న, 2 సార్లు వేసేయి చాలు. దిరాచంజా అక్కడ కంకణాలు ఉన్నాయి నాన్న, ఆ కంకణాల మీద కొద్దిగా పసుపు వేయి, కొద్ది కుంకుమ వేయి. ఇక్కడ అవి కాదే అమ్మా, ఇక్కడ పెట్టే అంగభూతే కంకణధారణే మునిభోగ. ఓం దదః ఓం యం పృథ్వీదత్తాత్మనే గంధం పరికల్పయామి నమః. 2 ఆకులు 2 ఒక్కలు 2 ఖర్జూరాలు పెట్టండి అక్కడ. నాన్న ఒకరు మంచినీళ్ళు ఇచ్చిస్తారా బంగారు నాన్న? ఎవరైనా సరే మంచినీళ్ళు కావాలి బంగారు. పూజయిత్వాహం ఆకాశ భక్తాత్మనే పుష్పం పూలు పెట్టండి నాన్న, ఒక పుష్పం పెట్టి
అదహ సంపత్తో దేవతాః ఇది గంధం నానమ్మ గంధం ఉరికేట తగిలిగే కంకణాలకి అక్కడే ఉంది చూడు. బంధవే అమ్మా ఒకటి గట్టిగా వెయ్యి, రెండవది దుమ్ముడు వెయ్యి, మళ్ళా నువ్వే ఇవ్వాలి. చూస్తే భగవదర్థం మీకేం సంబంధం లేదండి, మీకేం సంబంధం లేదు. మా భగవంతుని కోసంగా అయ్యా కన్యను తీసుకురండి అన్నారు అని చెప్పి, అయ్యా ఇక్కడ ఎవరున్నా తదహ భగవ కన్యా అయ్యా మీరు తీసుకున్న వాడు మీరు వెతకడానికి చూపు వెళ్ళారు, అక్కడ కూర్చోండి. భగవదర్థం కన్యా పోయినాడు వెళ్ళాను ఆయన దిలీప్ సార్ బ్రహ్మాండరాజకాయ సూర్యవంశ పవనాయ రామచంద్ర పరబ్రహ్మణే లక్ష్మీనారాయణస్వ వరాయ. అందరూ కలిసి పోయి వచ్చి వశిష్ఠ సగోత్రోద్భవుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వైష్ణవమూర్తి ఉన్నటువంటి వాళ్ళు మహారాజులు. స్వర్ణరోమ మహారాజు అని ఆయన ఉన్నాడు. ఆయన స్వామికాయా ఊరికే స్మరిస్తే చాలంట బంగారం వస్తుంది, ప్రతిదీ స్మరిస్తూ వస్తే. హ్రస్వరోమ మహారాజు అని ఉన్నాడు. ఆయన హ్రస్వగ్రీవో హస్వాత్ర హస్వధారిణ. ఆయన మంచి ఎప్పుడూ ప్రజలను అని కోరుకుంటున్నటువంటి వ్యక్తి. అదే వంశంలో జన్మించినటువంటి జనక మహారాజు. ఆయన చాలా త్యాగం. ఆయన త్యాగమంతా కూడా కన్నబిడ్డలవని చూసుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క కుమార్తె సీతాదేవి అనే ఆమెను కాస్త తీసుకొని వచ్చారయ్యా. అందరూ తీసుకొని వచ్చారు, సరే బాగానే ఉంది. ఇక ఇప్పుడు కన్యాదాత కన్యాదానం చేయాలి. అయ్యా ఒక టెంకాయ తీసుకోండి, 2 తవ నమోస్వనం. ఆగండి ఒక్క నిమిషం, అట్టనే పెట్టాలి. మీరు కింద పెట్టాలండి. నమోస్వనం తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శివోర్వాహవే సహస్రనామ్రే పురుషాయ సహస్రతే సహస్రకోటి కనక ఆభరణైర్ యుతాం కన్యాం మమ అగ్రతో భూయాత్ త్వద్దానాత్ మోక్షమాప్నుయాత్. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుధీనాయ
సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం. మీరు కూడా చెప్పండి. అప్పుడే ఇస్తావు. పైన చెయ్యి పెట్టిండు, నువ్వు అక్కడ చెయ్యి అట్లా పట్టుకోనన్నా అట్లా చెయ్యి పట్టుకొని కన్యా, మీరు చెప్పండి. కన్యాం కనక సంపన్నాం. కనరండి, ఇబ్బంది ఉంది. కన్యాం కన్యాం అనుమత్రతో భక్త జనానాం క్షేమ ధైర్యేవా పుత్ర పౌత్ర ప్రవర్ధని మమ దేవతాదు ముసే అనువర్తన్యో వా స్థితః. చేతిలో తీసుకోండి సార్. సార్ అట్లా పట్టుకోండి సార్, ఫోటో తీస్తాం ఒకటి. చూడండి సార్. సార్ చూడండి. రైట్. కాబట్టి మీరు పలుకుతారయ్యా. మీరు అడగండి. ధర్మేచ భక్తానా నాచి చరితవ్యా నాచి చరామి అని అన్న. అయ్యా మా అమ్మవారిని దాటిపోవు కదా అని ఈయన తరపుని చెప్పాడు. నాచి చరితవ్యా అనువర్తస్యస్తే జంబలః. నాన్న అది ఇంకా కూడా ఇవ్వాలి. ఇచ్చారా? రైట్, వెరీ గుడ్. అయితే ఇబ్బంది ఉంది. నాన్న భజంత్రిలో సావధాన సులగ్నే చుక్కలే పడాలి తప్ప దానికి వెళ్తున్నావు అని చెప్పి భారాన్ని నెత్తిన పెడుతున్నట్టు. భరించబోయేది భార్య నాయన. మళ్ళీ తీసుకున్నాను. యాసాం దేవాదివి గన్వంతి భక్షాంతరిక్షే బహుదా భవంతి. యా పృథివీంతయో భవంతు శుక్రాస్థానా పశ్యగ్స్యోనా భవంతు. శివేన భాచక్షుషా పశ్యతా పశ్యయా తన్యోపస్పృశతత్వజం మే సర్వాగుణగ్ధీగుణగచ్చిషదో వేఢో మైవచ్చోపలమోఘో విధత్తా. అయ్యా త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై మహాసాధిక్యై మహాతేజోవంత్యై మహాగౌర్యై గౌరీ విభాగ సలిలాని దక్షేటవతీపధీశా చతుర్. అథ గంధానితానాం గంధం కానిస్తుంది. గంధం కొద్దిగా తదువరీ భూయాత్ తేజస్కరో.
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యాసి గల్లకే దేవే మహారాజని నమోస్తుతే. గౌరీదేవ్యై నమో నమః అథ మాంగళ్యదేవతాభ్యో నమః ఇదం పరిపూజయిత్వా. నమస్కారం చేసుకున్నాను నాన్న. మాంగళ్యానికి నాన్న ఇది అయిపోయాక మీకు అక్షంతలన్నీ ఇక్కడే పెడతాం. ప్రతి వాళ్ళు వచ్చేటందుకు ప్రతి వాళ్ళకే అవకాశం ఇస్తాం. అందరూ చూద్దరు కానీ లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి శుభగే సాజీవ సకలం జగత్తు. అయ్యా మీ కుడివైపు నుండి తిరగండి. అలా తిరిగి అందరికీ ఆ ఫోటోగ్రాఫర్లకు ఏమైనా చూపించాలా వాళ్ళు చూపించా. సరే ఎవరు 3 సార్లు అయిపోయింది రైట్. దాన్ని నాన్న ఇంకా మీరు భజన సార్. అయ్యా మీరు సీతమ్మ వారి యొక్క పాదాలకు మీరు నమస్కారం చేయండి. ఇద్దరు ఎవరెవరిని నమస్కారం చేసినా ఇబ్బంది ఏం కాదు. మనమంతా కూడా ఊరికి చూస్తూ ఉన్నాం కాబట్టి అందరం నమస్కారం చేసుకుంటే సరే. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగ, రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురి. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. రామనామ జీవన నిర్నిద్రుడు, పునర్దర్శనము కోరిన భద్రుడు. సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు, తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. త్రేతాయుగమున రామరూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు, ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా, ధనుర్బాణములు తనువైపోగా, సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు. శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి, భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే, చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే, బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం, కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. రామ శ్రీరామ కోదండ రామ, ఎంతో రుచిరా ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ శ్రీరామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా.
నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా